రియల్ ఎస్టేట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్లాట్సో, ఫ్లాట్సో, ఓపెన్ ల్యాండ్సో లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్సో అనుకుంటారు. వాస్తవానికి ఈ 4 కాకుండా మరొక ఆప్షన్ ఉందండి. అది చాలా చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా భూమి కొన్నప్పుడు భూమి రేటు అప్రిషియేషన్ చూస్తాం తప్పితే భూమి నుంచి ఇన్కమ్ వచ్చేది చాలా తక్కువ. అంటే మనం పెట్టింది కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాకపోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఆప్షను తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డబ్బులున్న వాళ్ళు, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎంచుకునే ఆప్షన్. అదేంటో తెలుసా? కమర్షియల్ స్పేస్ కొనడం. అసలు ఈ కమర్షియల్ స్పేస్ అంటే ఏంటి? చాలామందికి తెలియని విషయం ఇది. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ వెళ్ళినట్లయితే నానక్రామ్గూడ, మాదాపూర్ ఆ లొకేషన్ మొత్తంలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నీ ఎక్కడున్నాయి? ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని పెడుతున్నారు. అవి చాలా వరకు రెంటెడ్ బిల్డింగ్సే ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళకి సొంత బిల్డింగ్ ఉన్నది చాలా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని మాత్రం ఉంటాయి. చాలా కంపెనీస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఒక రెంట్ బిల్డింగ్లో ఉంటాయి. ఆ స్పేస్ని కమర్షియల్ స్పేస్ అంటున్నారు. హైదరాబాద్లో ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈ కమర్షియల్ స్పేస్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం. ఆల్రెడీ కట్టేసిన తర్వాత ఆ స్పేస్ కొనుక్కోవడం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన దగ్గర పక్కా ప్రాపర్టీ ద్వారా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి. అందులో ఏం చేస్తామంటే కొత్తగా కట్టబోయే కన్స్ట్రక్షన్ అన్ని పర్మిషన్స్ రాని కాదండి, అన్ని పర్మిషన్స్ అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ కావచ్చు, ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ పర్మిషన్, దానితో పాటు రెరా, దీని ద్వారా ఒక పర్టికులర్ టైంలోనే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. అలా పూర్తి చేయలేకపోతే అప్పటి నుంచి ఖచ్చితంగా రెంట్ కానీ పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ కానీ ఖచ్చితంగా పే చేయాలి. అది రెరా రూల్. అలా రెరా రూల్ కూడా అప్లికై అయి ఉన్న వాటికి మనం ఒక ప్రాపర్టీ చెప్పబోతున్నాం. దీనిలో లాకబుల్, అన్లాకబుల్ అంటారు. అంటే మీరు ఒక 1000 స్క్వేర్ ఫీట్ 1000 గజాల స్థలం కొన్నారు. గజాల స్థలం అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే స్క్వేర్ ఫీట్ అంటాం కదా, అట్లా 1000 స్క్వేర్ ఫీట్ కొన్నారు. మీకు పర్టికులర్గా పలానా ఫ్లోర్లో పలానా సెకండ్ 205 అట్లా ఏమి ఇవ్వరు. అన్లాకబుల్ అంటే మీకు ఆ బిల్డింగ్లో కొంత స్పేస్ ఉన్నట్టు ఇస్తారు. దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం? పేపర్ మీద ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు అమ్ముకోవచ్చు. ప్రీ లాంచ్ ఆఫర్లో మీరు కొన్నట్లయితే అక్కడ మీకు గజం వచ్చి ప్రస్తుతానికి 7,500కి అమ్ముతున్నారు. ఎంతండి? 7,500. అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక అక్కడ కాస్ట్ వచ్చి 15,000 అవుతుంది. అంటే మీరు ఒక 2.5 years తర్వాత మీరు ఇప్పుడు 75 లక్షలు పెడుతున్నారు. కరెక్ట్గా 2.5 years తర్వాత మీరు స్పేస్ అమ్మేస్తే 1,50,00,000 వస్తుంది పక్కాగా. లేదు మీరు అలా ఉంచేసుకున్నారు అనుకోండి, 1000 గజాలు మీరు ఉంచేసుకుంటే అక్కడ రెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తుంది ఎట్లా? 80 రూపీస్. అంటే మీరు 1000 స్క్వేర్ ఫీట్ ఉంది కాబట్టి నెలకొచ్చి 80,000 మీకు రెంట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కని ఇన్కమో. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఈ ల్యాండ్స్ మీద వీటి మీద విసిగిపోయిన వాళ్ళు, నేను వయసులో ఉన్నప్పుడు సంపాదించుకుని కొంత ఇన్కమ్ పెడుతున్నాను, నాకు ప్రతి నెల ఇంత ఇన్కమ్ రావాలి, నా ఖర్చులు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కాదు నేను ఇంకా ఎక్కువ కొనాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఒక ఫ్లోర్ మొత్తం కొనాలంటే 6,000 గజాలు కొనాలి. అప్పుడు లాకబుల్, మీకు పర్టికులర్గా పలానా ఫ్లోర్లో పలానా ఈ రూమ్ నెంబర్స్ అని బ్లాక్ చేస్తారు, అదే రిజిస్ట్రేషన్ చేస్తారు, అదే మీకు ఇచ్చేస్తారు. అది లాకబుల్. సో కమర్షియల్ స్పేస్ అంటే ఒక బిల్డింగ్ కమర్షియల్ పర్పస్ కోసం వాడే దాంట్లో కొంత స్పేస్ మీరు కొంటున్నారు. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లో కొని పూర్తయిన తర్వాత అమ్మితే అక్కడ డబుల్ కాస్ట్ వస్తుంది. లేదా అలా ఉంచుకుంటే పర్ మంత్ మీకు రెంట్ వస్తుంది. అంటే జీవితకాలం అది మిమ్మల్ని పోషిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ అవకాశం మీకు తెలిసి మీకు అవకాశం ఉంటే కొనండి. దీనికి లోన్ ఆప్షన్ కూడా ఉంది. బట్ లోన్ తీసుకున్నప్పుడు నేను చెప్పిన ప్రైస్ కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ లోన్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఒకేసారి పే చేయక్కర్లేదు, స్టేజ్ వైజ్గా మీకు లోన్ రిలీజ్ అవుతుంటుంది. అది కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా సరే మెసేజ్ పెట్టినా మీకు మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మీకు నెల నెల ఇన్కమ్ వచ్చేలా చేయగలిగింది ఈ కమర్షియల్ స్పేస్. చాలా తక్కువ మందికే తెలుసు, చాలా తక్కువ మందిని వాళ్ళు అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆప్షన్ వాడుకోండి. పూర్తి స్థాయిలో జీవితాంతం వచ్చే ఇన్కమ్ని పొందండి.